గుజరాత్ రాష్ట్రంలోని శ్రీ సోమనాథ ఆలయం ప్రభాస్ పఠాన్ సౌరాష్ట్రలోని గుజరాత్లో ఉన్నది. భారతదేశంలోని 12 ఆది జ్యోతిర్లింగాలలో మొదటిది. శ్రీ సోమనాథ్ ఆలయం భారత ఉపఖండంలోని పశ్చిమ మూలలో అరేబియా మహాసముద్రం ఒడ్డున వ్యూహాత్మకంగా ఉంది. నిత్య పుణ్యక్షేత్రం. గుజరాత్లోని ఒక ముఖ్యమైన తీర్థయాత్ర మరియు పర్యాటక ప్రదేశంలో ఉన్న ప్రభాస్ పఠాన్ పురాతన భారతీయ శాస్త్రీయ గ్రంథాల ఆధారంగా చేసిన పరిశోధన ప్రకారం మొదటి సోమనాథ్ జ్యోతిర్లింగ ప్రాణప్రతిష్ఠ శ్రావణ మాసంలోని పవిత్రమైన 3వ రోజున వైవస్వత మన్వంతర 10వ త్రేతాయుగంలో జరిగిందని చూపిస్తుంది. సోమనాథ్ ప్రధాన ఆలయాన్ని 11వ శతాబ్దంలో చంద్రదేవుడు సోముడు బంగారంతో, సూర్యదేవుడు రవి వెండితో, కృష్ణుడు చెక్కతో మరియు సోలంకి రాజ్పుట్లు రాతితో నిర్మించారని నమ్ముతారు. దాని సంపద గురించి కథలు వరుస దండయాత్రలకు దారితీశాయి. దాని సంపదను దోచుకున్నారు. భవనాలను ఆక్రమణదారులు తీసుకువెళ్లారు. కానీ ప్రతిసారి ఆలయంపై దండెత్తినప్పుడు దానిని భక్తిగల హిందూ భక్తులు దాని అసలు వైభవాన్ని పునరుద్ధరించారు. 1951లో నిర్మించిన ప్రస్తుత ఆలయం అసలు స్థలంలో 7వ పునర్నిర్మాణంగా పరిగణించబడుతుంది. మహాత్మా గాంధీ ఆశీస్సులతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ పునర్నిర్మాణాన్ని ఊహించారు. ప్రాణప్రతిష్ఠను 1951 మే 11న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. సోమ్నాథ్ ప్రదేశం పురాతన కాలం నుండి త్రివేణి సంగమం, కపిల, హిరణ మరియు పౌరాణిక సరస్వతి అనే 3 నదుల సంగమం కావటం వల్ల యాత్రాస్థలంగా ఉంది. ఈ ఆలయం దానితో ముడిపడి ఉన్న వివిధ ఇతిహాసాల కారణంగా పవిత్రంగా పరిగణించబడుతుంది.